హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. బిగ్ బాస్ ఓటీటీ 3 సీజన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. సో చాలా కొత్త ప్రయోగాలు అయితే చేస్తున్నారు. నాకు ఆ ప్రయోగం ఏదైతే వినగానే ఈసారి తెలుగులో కూడా ఇది ఒకటి ట్రై చేస్తే బాగుంటుంది కదా, సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అని నాకైతే అనిపించింది అనమాట. అంటే మనకి బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పారన్నమాట, ఈసారి ఒక కొత్త ప్రయోగం అయితే చేస్తున్నాం. అయితే ఈ ప్రయోగం మరి బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఈ ఓటీటీ సీజన్ 3లో ఇది కనుక సక్సెస్ అయితే డెఫినెట్గా మన తెలుగులో కూడా దీని అయితే ఇంక్లూడ్ చేయాల్సిందే. సో ఇంతగా ఆ ప్రయోగం ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా జనరల్గా ఏం మిస్ అవుతారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మిస్ అవుతారు. అండ్ దాని తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే మొబైల్ని అయితే మిస్ అవుతారు. అయితే ఈసారి ఈ ఓటీటీ సీజన్ 3లో అయితే ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ని అయితే ఇచ్చేసారనమాట. సో ఇంతకు మన మొబైల్ని ఇస్తే ఇంకా గేమ్ ఏముంటుంది, బయట నుంచి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా. బట్ అలా కాదు, మొబైల్స్ అయితే ఇచ్చారు, బట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే వీళ్ళకైతే అందిస్తారు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని వీళ్ళ స్ట్రాటజీస్, వీళ్ళ గేమ్ ప్లేస్ అయితే ఉంటాయన్నమాట. సో అంటే ప్రతి ఎలిమినేషన్ రాగానే ఎవరో ఒకరు ఒక డిప్రెషన్గా ఉండడము, లోకి వెళ్ళిపోవడము, నేనే ఈసారి అవుతాను. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బిగ్ బాస్ నుంచి ఒక బూస్టింగ్ మెసేజ్ వచ్చిందనుకో, అండ్ గేమ్ కూడా ఒక్కసారి ఇలాగా పైకైతే లేస్తుంది. ఐ థింక్ అలాంటి ఒక స్ట్రాటజీనే ఈసారి ఈ ఓటీటీ సీజన్లో అయితే ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా బిగ్ బాస్ థాట్స్ ఎలా ఉన్నాయి, తను ఏమేం చేస్తాడో మనకైతే తెలియదు. సో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి, సో ఫస్ట్ ఎపిసోడ్లో జస్ట్ మనకి ఇది మాత్రమే జరిగింది, కొత్త విషయం అన్నమాట. ప్రతి ఒక్కరికి మొబైల్స్ అయితే ఇచ్చారు. బట్ కాకపోతే మనకి బయట నుంచి కూడా, అంటే బిగ్ బాస్ హౌస్లో మొత్తం 16 మెంబర్స్ అయితే ఉన్నారు కదా, బయట నుంచి ఒక వ్యక్తి ఉంటాడు అన్నమాట బిగ్ బాస్ హౌస్లోకి. సో ఆ వ్యక్తి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న 16 మెంబర్స్లో మనకి సనా సుల్తానా ఎవరైతే ఉన్నారో, కొంచెం క్యూట్గా కూడా బాగుంటుంది అండ్ మంచి కవిత్వాలు కూడా చెప్పొద్దు అనమాట. సో నాకైతే ఫస్ట్ చూడగానే కొంచెం బాగా అనిపించింది. సో మన బిగ్ బాస్ కూడా ఆమెనే కొంచెం బాగా అనిపించినట్టున్నది. సో ఆమెకు కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడనమాట. అంటే తను బయట ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయవచ్చు. సో కమ్యూనికేట్ చేసినాక వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది సెకండరీ, బట్ ఆ అవకాశం ఓన్లీ తనకు మాత్రం ఉంది. అంటే బిగ్ బాస్ సీజన్ 3లో తన ఒక గేమ్ చేంజర్ లాగా సో వ్యవహరించబోతుంది అనమాట. అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే తన దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా తన స్ట్రాటజీస్ కానీ, అంటే పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంలో కానీ, సో కొంతవరకు గేమ్ని అయితే డెఫినెట్గా చేంజ్ అయితే చేయొచ్చు కదా. సో ఆ స్ట్రాటజీస్ మరి ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది అయితే చూడాలి. సో మొత్తానికైతే మొబైల్స్ ఇవ్వడం అయితే మాత్రం ఒక డేరింగ్ స్టెప్. సో ఆ మొబైల్స్, బట్ కాకపోతే ఎవరి పాస్వర్డ్ వాళ్ళదే, వాళ్ళ మొబైల్ని ఇంకొకరికైతే ఇవ్వకూడదు, ఇంకొకరు చూడకూడదు. సో వీళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళ గేమ్ స్ట్రాటజీస్ అనేది మారుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఎపిసోడే కాబట్టి పెద్దగా గొడవలు అయితే ఏం జరుగుతుంది, జస్ట్ చిన్న గొడవలు అయితే జరిగినాయి అనమాట. సో అవి కూడా బేసిక్ గొడవలు ఎలా ఉంటాయి, ఫుడ్ దగ్గర నువ్వు ఎక్కువ తిట్టినావు, నువ్వు తక్కువ తిట్టినాం, సో ఇలాంటి ఒక చిన్న గొడవలు అయితే జరిగినాయి. బట్ ఒక రేంజ్లో అయితే ఏం జరగలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఉన్న అందరిలో కూడా పర్లేదు, అందరు బాగానే అనిపించారు. బట్ కాకపోతే నాకు కొంచెం సనా మక్బుల్, నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పాను, కొంచెం ఏదో కన్నింగ్గా అనిపించింది అని. బట్ చూడాలి, సెకండ్ ఎపిసోడ్ కూడా కొంచెం అలాగే అనిపించింది. అండ్ దాని తర్వాత మిగతా ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎంటర్టైన్ చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ నాకు నచ్చింది అంటే ర్యాపర్ నజీర్ ఉన్నాడు కదా, సో ర్యాపర్ మాత్రం సో చాలా బాగా ర్యాప్ చేస్తున్నాడు, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ దాని తర్వాత సనా సుల్తానా ఎవరైతే ఉన్నారో తన కవిత్వాలు అండ్ తన మాట్లాడే విధానం బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ మిగతా వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో గేమ్స్ షురూ అయ్యాక కానీ అసలు కథ అనేది మొదలవుద్ది. సో చూద్దాం, ఒకవేళ ఈ మొబైల్ ఏదైతే ఉందో, ఈ థాట్, ఈ ప్లాన్ ఏదైతే ఉందో, సో ఇది వర్కౌట్ అయితే దీన్ని మనకి ఇన్ఫినిటీ, అంటే మన తెలుగు బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్, అంటే మనకి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి. సీజన్ 7లో ఎలాగైతే ఎంటర్టైన్ అయ్యామో, సో అంతకు మించి ఎంటర్టైన్ ఇవ్వాలి కాబట్టి ఇంకా కొత్త ప్లాన్స్, కొత్త స్ట్రాటజీస్ అయితే ఈసారి డెఫినెట్గా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో మనకి ఆగస్ట్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ సీ. సో కంటెస్టెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరెవరు ఫైనలైజ్ అయితే అవ్వలేదు. సో అయ్యాక దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈలోపు అయితే ఈ సీజన్ డెఫినెట్గా వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బిగ్ బాస్ ఓటీటీ 3 మనకి అనిల్ కపూర్ గారి ఏదైతే యాంకరింగ్ ఉందో, సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. లెట్స్ సీ ఈసారి బిగ్ బాస్ 3 మరి ఏ విధంగా వెళ్ళొద్దో. ప్రతి ఒక్కరైతే వాచ్ చేయండి, బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకైతే నచ్చింది. సో ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత మన తెలుగు బిగ్ బాస్ ఎలా ఉంటుందో, సో కొత్తగా ఏమైనా ఐడియాస్ ఇంక్లూడ్ అంటే దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా అది కూడా నేనైతే షేర్ చేస్తాను.
వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.